భక్తి భజన్ పేరుతోటి మే 23 శనివారం సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్లో జింకానా గ్రౌండ్స్లో ఒక భారీ భక్తి ఈవెంట్ను ప్లాన్ చేశారు. ఇది దీనికి సంబంధించి వివరాలను ఆర్గనైజర్ అనితారెడ్డి చెప్పేందుకు ఉన్నారు మనతోటి. చెప్పండి ఏంటి ప్రోగ్రామ్? మన పాత తరం భజనలకు కొత్త తరం సాంస్కృతిక నృత్యాన్ని మరియు భక్తి అత్యాధునిక స్పిరిచువల్ డివైన్ పేరుతో రెండింటిని జోడించి అత్యాత్మికంగా నిర్వహించే ప్రోగ్రామే ఈ భజన్ జామింగ్. ఇంత మంచి ప్రోగ్రామ్ని ఈ నెల 23న జింకానా గ్రౌండ్స్లో ఈవినింగ్ 6 o'clockకి ఈ ప్రోగ్రాం నిర్వహించబోతున్నాం. నిజంగా మన మోడీ గారు కూడా మన్ కీ బాత్ ప్రోగ్రాంలో జెన్జీ యువత ఒక నో ఆల్కహాల్, నో డ్రగ్స్, నో స్మోకింగ్, జెన్జీ యువత ఎక్కువగా అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు జెన్జీ వాళ్ళు దాని నుంచి బయటికి వచ్చి మాకు ఆధ్యాత్మికంగా వచ్చే ఒక స్పిరిచువల్ వంటి మంచి వైబ్తో ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే జెన్జీ అనేది ఈ భజన్ క్లబ్బింగ్కి బాగా అట్రాక్ట్ అయ్యారనమాట. మన బయట స్టేట్స్లలో ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అవుతుంది. అందులో భాగంగానే ఇంత పెద్ద బిగ్గెస్ట్ భజన్ క్లబ్బింగ్ ప్రోగ్రామ్ను ఇక్కడ హైదరాబాద్లో మేము నిర్వహించబోతున్నాము. ఈ ప్రోగ్రామ్కి చాలామంది జెన్జీ వాళ్ళు, యువతరం నుంచి చాలామంది లేడీస్, జెంట్స్, యువకులు, మన పెద్దవాళ్ళు కూడా చాలా వివిధ ఆర్గనైజేషన్కి సంబంధించిన డాక్టర్స్, లాయర్స్, ఇండస్ట్రియల్, సాఫ్ట్వేర్కి సంబంధించి చాలామంది మేము పార్టిసిపేట్ చేస్తాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ కదా కావాలి, ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. నిజంగా ఇంత మంచి ప్రోగ్రామ్స్తో ముందుకు రావడం మేము కూడా చాలా మంచి పనిగా అనుకుంటున్నాం. లీలా రాక్ బ్యాండ్ అని చెప్పి చెప్పారు. ఏముండబోతుంది శనివారం సాయంత్రం? మంచి కీర్తనలతో, మంచి భక్తి సాహిత్యంతో రూపొందించిన డివోషనల్కి సంబంధించిన భక్తి గీతాలతో ఈ తరం యూత్కి బాగా కనెక్ట్ అయ్యేలాగా ప్రోగ్రామ్ పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయి. మన తెలుగు పర్ఫార్మెన్సెస్ కూడా ఉండబోతున్నాయి. ఢిల్లీ నుంచి దాదాపు 20-25 మంది ఆర్టిస్టులు రాబోతున్నారు. చాలా పెద్ద, మీరు చూస్తూనే ఉన్నారు, పెద్ద స్టేజ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఉంది. మంచి మ్యూజిక్ అంటే డీజే లైట్నింగ్తోని మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి.